మీరు ట్రైన్ లో ట్రావెల్ చేస్తూ ఉంటారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ సమాచారం చాలా మందికి ఖచ్చితంగా తెలియదు. నంబర్ 1, చాలా సందర్భాల్లో మనమైతే అడ్వాన్స్ గా ట్రైన్ టికెట్స్ ని బుక్ చేసుకుంటాం, కానీ లాస్ట్ మూమెంట్ లో మన ప్లాన్ క్యాన్సిల్ అవుతుంది. అలాంటి సందర్భాల్లో మన ట్రైన్ టికెట్ ని వేరే వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇలా ట్రాన్స్ఫర్ చేయాలంటే వాళ్ళు ఖచ్చితంగా మన ఫ్యామిలీ మెంబర్ అయి ఉండాలి. అర్థమైందా అండి? సో ట్రైన్ టైం కంటే 24 hours ముందు టికెట్ కౌంటర్ వద్దకు వెళ్ళి ఎవరి పేరు మీద అయితే ట్రైన్ టికెట్ ని ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటున్నామో వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్ ని ఇవ్వాలి. మన ట్రైన్ టికెట్ వాళ్ళ ఆధార్ కార్డ్ ఇస్తే వెంటనే వాళ్ళు చెక్ చేసుకుని ట్రైన్ టికెట్ ని ట్రాన్స్ఫర్ చేస్తారు. అర్థమైందా అండి? నంబర్ 2, చాలా సందర్భాల్లో బోగీల్లో ఏసీలు పనిచేయవు, ఫ్యాన్స్ పనిచేయవు, ఛార్జింగ్ పాయింట్స్ పనిచేయవు, అదే విధంగా బోగి క్లీన్ గా ఉండదు. అలాంటప్పుడు కంప్లైంట్ ఏ విధంగా ఇవ్వాలి? సింపుల్, ఈ నంబర్ కి SMS చేయాలి. ఏమని? PNR అని చెప్పి టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ PNR నంబర్ ని ఎంటర్ చేసి, ఒకవేళ క్లీనింగ్ అనుకోండి, క్లీనింగ్ చేయాలి. అలాంటప్పుడు లాస్ట్ లో C. అదే ఏసీ పని చేయకపోయినా, ఛార్జింగ్ పాయింట్స్ పని చేయకపోయినా, అదే విధంగా ఫ్యాన్స్ పని చేయకపోయినా సేమ్ లాస్ట్ లో C బదులు E అని చెప్పి ఎంటర్ చేయాలి. అదే బెడ్ షీట్లు బాలేదనుకోండి, సింపుల్ గా E బదులు B అని చెప్పి మనమైతే ఎంటర్ చేసి పంపాలి. పంపగానే వాళ్ళు వచ్చి రిపేర్ చేస్తారు, అదే విధంగా మారుస్తారు. వెంటనే వాళ్ళైతే వస్తారు. అర్థమైందా అండి? ఈ సమాచారాన్ని ట్రైన్ లో ట్రావెల్ చేసే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ బయోలో.